అనకాపల్లి జిల్లా రాంబిలిలో రెంజు ఎనర్జీ ప్లాంట్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 6 గిగావాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ను నిర్మించనుంది రెంజు ఎనర్జీ గ్లోబల్ సంస్థ. 5,400 కోట్ల పెట్టుబడులతో నిర్మించనున్న ప్లాంట్ కు సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. దీంతో అనకాపల్లి జిల్లా అభివృద్ధికి మరో కీలక అడుగు పడినట్లయింది. రెంజు సంస్థ నిర్మించే సోలార్ ఇంగాట్ వేఫర్ తయారీ యూనిట్, హైబ్రిడ్ క్యాప్టివ్ రెంజిబుల్ పవర్ ప్రాజెక్టుల ద్వారా సుమారు 2,100 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. దీంతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించనున్నాయి. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీని భారీ ఎత్తున ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వెళుతున్నారు. అనకాపల్లి జిల్లా రాంబిలిలో రెంజు ఎనర్జీ ప్లాంట్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 6 గిగావాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ను నిర్మించనుంది రెంజు ఎనర్జీ గ్లోబల్ సంస్థ. 5,400 కోట్ల పెట్టుబడులతో నిర్మించనున్న ప్లాంట్ కు సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. దీంతో అనకాపల్లి జిల్లా అభివృద్ధికి మరో కీలక అడుగు పడినట్లయింది. రెంజు సంస్థ నిర్మించే సోలార్ ఇంగాట్ వేఫర్ తయారీ యూనిట్లు, హైబ్రిడ్ క్యాప్టివ్ రెంజిబుల్ పవర్ ప్రాజెక్టుల ద్వారా సుమారు 2,100 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. దీంతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించనున్నాయి. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీని భారీ ఎత్తున ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వెళుతున్నారు. ఆ పార్టీ ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఆ పార్టీ బ్యాచ్ నేరాలు ఘోరాలకు తెగబడుతున్నారు. అసెంబ్లీకి రారు, బయట వస్తే అరాచకాలు చేస్తారు. నిన్నే కడపలో చూశాను. నేను చెప్పకపోతే శుభ సందర్భంలో కూడా ఈ రాష్ట్రంలో జరిగే విషయాలపైన మీకు చైతన్యం ఉండాలి. అప్పుడే అప్రమత్తంగా ఉంటాం. చరిత్రలో కూడా మీరు చూడండి, ప్రతి సంవత్సరం చరిత్రలో జరిగినటువంటి విషయాలన్నీ నరకాసురుని వధ చేస్తే దీపావళి పండుగ చేసుకుంటాం. దానికి కారణం అలాంటి వ్యక్తుల్ని గుర్తుపెట్టుకుంటేనే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో అప్రమత్తంగా ఉండాలని చేస్తాం. ఆ పార్టీ ఫ్రస్ట్రేషన్ లో ఉంది. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ, ఇప్పుడు రత్నాల సీమ చేయడానికి హార్టికల్చర్ హబ్గా చేయబోతున్నాం. పరిశ్రమలు తీసుకొస్తాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి చేస్తున్నాం. అన్ని రీజన్స్ అభివృద్ధి చేస్తాం. విశాఖపట్నం కేంద్రంగా 9 జిల్లాలు ఈస్ట్ గోదావరి వరకు, అమరావతి కేంద్రంగా వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు, తిరుపతి కేంద్రంగా నెల్లూరు నుంచి కర్నూలు వరకు అభివృద్ధి చేస్తాం. అదే సమయంలో అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తాం. ఎప్పుడు కూడా ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడే పరిశ్రమలు వస్తాయి. ఆ విశ్వాసానికి మారు పేరు, చిరునామా ఆంధ్రప్రదేశ్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే ఎన్డీఏ బ్రాండ్. ఉద్యోగాల కోసం మన వాళ్ళు బయట పోయే పరిస్థితులు లేవు. మీరేదో హైదరాబాద్కో చెన్నైకో పోవాల్సిన అవసరం లేదు. ఒక రోజున వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ప్రజలు కూడా ఆలోచించాలి. 22 నెలల క్రితం ఉత్తరాంధ్రలో ఎటు చూసినా అభద్రత, భయం,
ఆందోళన, మానసిక క్షోభ 2024 మీరేసిన ఒక్క ఓటుతో మీ రాత మారిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు హామీ ఇస్తున్నా, రాంపల్లిలో హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కూడా కరెంటు ఛార్జీలు పెంచమని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే 26-27 ఆర్థిక సంవత్సరానికి రెగ్యులేటరీ కమిషన్ మొన్నే ఆర్డర్ పాస్ చేశారు. ఇందులో మీరు చూస్తే కమర్షియల్ వినియోగానికి యూనిట్ ₹12.25 ఉంటే ₹9.95 తగ్గించాం. 23 లక్షల మంది రైతులకి 9 గంటలు ఎలాంటి ఆటంకం లేకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.